యాకోబు అంటా ఉన్నాడు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడట్లేదు. దేవుణ్ణి వెంబడించిన వాడే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవదూతల దర్శనాన్ని పొందినవాడు. ఒంటి కర్రతో యొర్దానును దాటినవాడు. 2 గుంపులై విస్తారమైనటువంటి ఆశీర్వాదము చేత దాటి వచ్చినవాడు. ఆశీర్వాదం చూడనివాడు కాదు, ఆశీర్వాదము అధికంగా అనుభవించిన వాడు. కానీ తను ఎదురు చూస్తున్న కార్యం, తను కనిపెట్టిన కార్యం ఆలస్యమయ్యేసరికి తన నోట వచ్చిన మాట ఏంటయ్యా అంటే, నా మార్గము యెహోవాకు కనబడటం లేదు, లేదా నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడటం లేదు. కొన్ని పర్యాయాలు నీవైనా నేనైనా ప్రార్థన ఆలస్యమయ్యేసరికి, ప్రార్థన ఆయన ఆలకించకపోయేసరికి కృంగిపోతా ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. అమ్మో ఈ పరిస్థితులు మారేదెట్లో అని అద్భుతాలు చేసే దేవుని కనిపెట్టడం మానివేస్తే మన జ్ఞానాన్ని వాడటం ప్రారంభిస్తాం. అయితే కీర్తనకారుడు ఒక చక్కని మాట అన్నాడు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 14వ వచనములోనికి మనం రాగలిగితే, ధైర్యము తెచ్చుకొని ఈ హృదయము నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు, యెహోవా కొరకు కనిపెట్టు. నువ్వేం చేయబడతావా అంటే, నూతన బలము చేత నీవు నింపబడతావు. ఎప్పుడైనా అంటే ఆయన కొరకు కనిపెట్టాలి.